అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం నాడు అద్దంకి పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను అద్దంకి శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి పురపాలక సంఘ కమిషనర్, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నా క్యాంటీన్ కి విచ్చేసిన సామాన్యులకు గొట్టిపాటి రవికుమార్ స్వయంగా ఆహార పదార్థాలు వడ్డించడం జరిగింది. ఆ తర్వాత ఆహార పదార్థాల రుచిని ఆయన స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పేద ప్రజల ఆకలి తీర్చే మహోన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ నిర్వహణకు అద్దంకి పట్టణ 20వ వార్డు తెలుగుదేశం నాయకుడు కోనేటి అనిల్ మరియు ఇతరులు తమ వంతు విరాళాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సామాజిక సేవకుడు, విస్తృత ప్రధానోపాధ్యాయులు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను శాలువాతో సత్కరించి తాను రచించిన అద్దంకి చరిత్ర మరియు ఇతర గ్రంథాలు అందించడం జరిగింది. అన్నా క్యాంటీన్ ప్రారంభించడం పడింది. గడిచిన 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్ని రద్దు చేయడం జరిగిందనమాట. గతంలో మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకి 500 మందికి మధ్యాహ్నం భోజనం కానీ, పొద్దునే టిఫిన్ కానీ, మళ్ళీ సాయంత్రం భోజనం పెట్టి చాలామంది పేదలకి ఆకలి తీర్చే కార్యక్రమం పెట్టాం. ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం గతంలో మన ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు కూడా చాలామంది అడిగారు నాకు, ఏమంటే మన గవర్నమెంట్ వస్తే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారని. తప్పకుండా చేస్తామని చెప్పాం. ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది.